హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే మళ్ళీ షాపింగ్కి అయితే వెళ్ళి ఏమేమి తీసుకొని వచ్చారో చూడండి. ఊరికే తిట్టమాకండి, ఎన్నిసార్లు వెళ్తావు శైలు షాపింగ్ అని. కొన్ని ఐటమ్స్ కావాలి, మర్చిపోయాను. సో ఇవి ఇప్పుడు నేనైతే షాపింగ్ చేసుకొని వచ్చేసాను. ఎండకు వచ్చేసరికి చూడండి ఎలా ఉందో. సో ఐబ్రోస్ అయితే చేయించాను, చూడండి ఏమైనా డిఫరెన్స్ ఉందా. ఫేషియల్ కూడా చేయించా. సో ఏమవుతుందో ఏమో, ఫేషియల్ చేయించినా చేయకపోయినా నా ఫేస్ ఇంతే బాగానే ఉంటుంది. ఎండకు వెళ్ళొచ్చేసరికి అబ్బా మామూలుగా లేదు. సో చక్కగా వేసుకొని ఇప్పుడైతే నేను ఏమేమి తీసుకొని వచ్చానో అది షేర్ చేసుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్? హాయ్ చెప్పు. ఇంతసేపు మా చిట్టుగాడు నా కోసం అయితే చూసాను. ఫ్రెండ్స్, నేనైతే పిల్లల కోసం నా కోసం అయితే బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాను, చూపిస్తాను. ఇవి వచ్చేసి సోను పాప కోసం కడియం లాగా ఉంది మోడల్, చూసారా? సో రెండు వాళ్ళిద్దరైతే చుక్కలు అంటే ఏంటో చూపిస్తున్నారు. ఇదిగోండి, బాగుంది. ఇది మోనుగాడికి, సోను పాప చూపిస్తా చూడండి. సేమ్ వాళ్ళిద్దరికి అలాగే కడియం టైపే. చూడండి, ఈ రెండు కలిపి ఎంత 250 పడింది. సో ఈ రెండు కలిపి 125 పడ్డాయి ఒక్కొక్కటి. నా బ్యాంగిల్స్ చూపిస్తా చూడండి. నేను తీసుకున్నవైతే ఎల్లో కలర్ శారీ కాబట్టి శారీకి మ్యాచ్ అయ్యేది. ఇదిగోండి ఈ టైప్ ఆఫ్, వీటిని ఏదో అంటారు, ముత్యాల ఏదో చెప్పారు. బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి, అసలు ఎంత బాగున్నాయి తెలుసా. సో ఇప్పుడు ఇవే ట్రెండ్ అంట, ఇవేవో చెప్పారు వాళ్ళు, నాకు అంత ఐడియా లేదు ఈ బ్యాంగిల్స్. సో ఇవి మామూలుగా సైడ్కి వేసుకుందామనేసి సో ఈ రెండు విడిగా అయితే తీసుకున్నాను. సో నేనైతే చేసింది అయితే ఇవే. ఎలాగో నాకు CZ స్టోన్స్ నెక్లెస్ ఉంది. సో ఇంకా పిల్లలకు కూడా మామూలు రోల్డ్ గోల్డ్లోనే ఉన్నాయి. సో ఇంకా వాళ్ళకైతే సెట్. సో ఇది ఏంటంటే మేము ఆర్కే షాపింగ్ మాల్లోకి వెళ్ళాము. మామూలుగా ఎల్లో కలర్ హల్దీ కోసం ఎల్లో కలర్ లాల్చీ తీసుకుందామని. సో వాళ్ళకైతే ఇన్స్టాగ్రామ్ ఉందంట, ఇన్స్టాగ్రాము వాళ్ళు ఫాలో చేస్తే వాటర్ బాటిల్ ఇస్తారని చెప్పారు. నేను ఫాలో చేశాను, నాకు ఈ వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇదిగోండి ఎల్లో కలర్ ఇది లాల్చీ. చెప్పు ఏంటి నీ గాజులా? ఇప్పుడే కాదు, ఎల్లుండి వేసుకోవాలి. ఓకే, పిల్లలకైతే కొన్ని డైలీ వేర్ అయితే తీసుకున్నాను. ఇవి మొత్తం పిల్లలవే. పిల్లలకి వచ్చేసి డ్రాయర్లు ఇవి ఒక్కొక్కటి 30 రూపీస్ అంట. సో ఆ పిల్లకి 3, ఈ పిల్లకి ఒక 3 తీసుకుని వచ్చా. ఉన్నాయి కానీ కొత్త బట్టల మీద కొత్త అయితే బాగుంటాయి కదా అనేసి నైట్ వేర్. మొన్నది వెళ్ళాను నైట్ వేర్ తీసుకుందాం అనేసి, నైట్ వేర్ కానీ కుదరలేదు. ఇదిగోండి, ఇది సెట్, ఇది ఒకటి. నెక్స్ట్ ఏమో ఇది మా మోను కోసం తీసుకున్నా. మోనుకు వచ్చిద్దో సోనుకు వచ్చిద్దో. ఇదొక సెట్. ప్లాజా మళ్ళీ రెండు. వీటి మీదకి టాప్స్ వచ్చేసి ప్లాజా మీదకి ఇది నైట్ వేర్ ఇది ఎల్లో కలర్, దాని మీదకి ఇది అనమాట వేసాను, తీసుకున్నా. సో వీటన్నిటితో పాటు ఇదిగోండి, ఇది ఒకటి షేప్ వేర్ అని. ఆన్లైన్లో చూస్తేనేమో 120, 200 అలా ఉంది, కానీ బయట అయితే 350 చెప్పారు. క్వాలిటీ బాగుంటుందంట. సో నిజంగానే క్వాలిటీ బాగుంది. 350కే, ఇంకా 350 చెప్పారు. నేనేమో 250కి అడిగాను, ఇవ్వనన్నారు. 300కి ఇవ్వనన్నారు. ఇంకా 350 తెచ్చి తెచ్చుకున్నాను అనమాట. షేప్ వేరు శారీస్ వీటి మీదకి మనం వేసుకున్నాం అనుకోండి. షేప్ వేర్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, లంగాలనే చెప్పొచ్చు ఒక మాటలో. ఎందుకంటే మనం లంగాలు వేసుకుంటే ఉబ్బుగా చీర కట్టినప్పుడు అట్లా అనిపించింది, కానీ షేప్ వేర్ వేసుకుంటే మంచి షేప్ వచ్చింది, స్ట్రక్చర్ వచ్చింది. సో అందుకోసమని షేప్ వేర్ ఒకటి గోల్డ్ కలర్. సో ఇదే అనమాట. తీసుకో
చెల్లి లేవు నీ పెళ్ళిలో పెట్టుకున్నాను. అన్నింటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇదన్నమాట. ఇదేంటో చెప్పుకొని గెస్ చేయండి. మ్యాట్ ఇది. సో మనం వాటర్లో ఎక్కడైనా మనం మ్యాట్లు అయితే కాలేసినప్పుడు జర్రం జారుతాయి కదా, ఇది అలా జారదు. ఇక్కడ చూడండి గమ్ము లాగా ఉంది. గమ్ము అంటే గమ్ము కాదు, ఇట్లా నేలని ఇలా అంట పెట్టుకోనండి. మనం ఎంత కాలేసి జర్రం జారినా కూడా జారదనమాట, అలానే అతుక్కొని ఉన్నది. కలర్ అయితే నాకు చాలా నచ్చింది, ఎంత బాగా అనిపించిందో నాకైతే. చూసిన వెంటనే తీసుకొని వచ్చాను ఆర్కే మాల్లో. సో ఇది వచ్చేసి నాకు 120 పడింది అనమాట. సో ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత 1 అవర్ రెస్ట్ తీసుకొని వండుకొని తినేసిన తర్వాత ఇంకా మేమైతే అశ్వాపురం హల్దీ ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలామంది అడుగుతున్నారు అక్క మ్యారేజ్ ఎవరిది అనేసి. మా మరిదిది. 28కి ఏమో హల్దీ ఫంక్షన్, 29కి పిల్లని తీసుకొని వస్తారు, 30కి ఏమో మ్యారేజ్ అనమాట. సో క్రిస్టియన్ మ్యారేజే. సో ఇంకా నేను బొటిక్ దగ్గరికి వచ్చాను, ఎందుకంటే హల్దీకి వేసుకునే శారీ మీద బ్లౌజ్ దీనికి ఆది ఇచ్చాను, అందుకోసం అనేసి తెచ్చుకుందాం అనేసి. బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అవ్వలేదు, ఇంకా మగ్గం వరకు చేస్తున్నారు. మన దగ్గరలో ఎవరైనా ఉంటే బొటిక్లో కుట్టించుకోండి అబ్బా. ఎంత స్టిచ్చింగ్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిద్దో, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. సో కాస్ట్ ఎలా ఉన్నా కూడా స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటుంది. మన బ్లౌజ్ పాడైపోతుందన్న భయం ఉండదు. మనకి తెలిసిన వాళ్ళు 1-2 టైమ్స్ మనం అక్కడే వెళ్తే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా స్టిచ్చింగ్ చేస్తారు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఇంకా ఈ వీడియోలో హల్దీ అయితే ఫంక్షన్ అయితే ఉంటుంది, మా ఫ్యామిలీతో నేను ఎలా ఎంజాయ్ చేశాను అనేది. ఓకేనా. సో ఇంక ఇక్కడైతే నేను చెప్పాను కదా ఇక్కడే ఉన్నాను అనేసి, శ్రీకరి బొటిక్లో అనేది. సో ఎండకి బయలుదేరాం కదా, అసలు ఫుల్ ఉడకపోత వస్తుంది. అసలు ఫేషియల్ చేయించుకొని బయటికి రాకూడదు, కానీ నేను నిన్నంతా ఎండలోనే తిరిగాను. సో ఇక్కడ హల్దీ ఫంక్షన్ కోసం ఇలా అయితే రెడీ చేశారు. సో బాగుంది కదా, నైస్గా చాలా బాగుంది. ఇంకా ఎప్పుడైతే నేను కూడా ఎల్లో కలర్ థీమ్ ఉండేటట్లు శారీ అయితే కట్టుకున్నాను. ఇది వచ్చేసి మా అక్క శారీ అనమాట. నేనైతే దొబ్బేసుకొని వచ్చేసుకున్నాను. సో వీళ్ళు అక్కలు అవుతారు నాకు. అక్క వాళ్ళతో సరదాగా కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాము. చాలామంది అడిగారు కదా మా అమ్మమ్మని, ఇదిగోండి ఇక్కడే ఉంటుంది, చెప్పాను కదా మా చిన్న మావయ్య దగ్గర ఉంటుంది అనేసి. ఇంక ఇక్కడైతే మేము టెర్రస్ ఎక్కాము. చక్కగా చెట్టు ఇట్లా దగ్గరికి ఉంది, మనం కోసుకోవచ్చు డాబా మీద నుంచి. ఇంకా నేనైతే జాంకాయలు అయితే కోసేసుకున్నాం. తర్వాత ఏమో పెళ్ళి కొడుకుని చేస్తున్నారు ఇక్కడే ముగ్గులు వేసి. సో మా ఫ్యామిలీ అందరు కూడా వచ్చేసారు అనమాట. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుందని చెప్పాను. చూసినట్టే వెళ్ళిపోకుండా వీడియోకి అయితే లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి హల్దీ కోసం అనేసి ఇక్కడ కొంచెం తాటాకులు వేసి చక్కగా సెటప్ అయితే చేశారు. ఇక్కడ దీనికి ఆపోజిటే చర్చ్ ఉంటుంది, ఆ చర్చ్లో మ్యారేజ్ అనమాట. సో ఇక్కడ ఓపెన్ గ్రౌండ్లో ఇంకా రిసెప్షన్ అయితే పెడతారు. వచ్చాక పిల్లలు భలే ఆడుకున్నారు. ఒక 10 మినిట్స్ నాతో ఉన్నారు. తర్వాత ఇంకా వాళ్ళ అత్తలతో వాళ్ళ అమ్మమ్మలతో తాతయ్యలతో తిరిగారనమాట భలేగా. నా దగ్గరికి అస్సలు రాలేదు. కొద్దిసేపు అయిన తర్వాత మా మునగడు చిక్కా చేసింది, నాకు కోన్ కావాలి, నాకు కోన్ పెట్టండి అనేసి. కొద్దిసేపు అయ్యాక పెడతాను అని అంటే వద్దు నాకు ఇప్పుడే కావాలని చిక్కా చేసింది. ఇక్కడేమో మా అత్తయ్య ముగ్గేస్తున్నారు. సో పెళ్ళికొడుకుని చేస్తారంటగా, మరి నాకు తెలీదు క్రిస్టియన్స్ ఇలా చేస్తారో లేదో. మామూలుగా పెళ్ళి కొడుకునే చేస్తున్నారు, మిగతాది మొత్తం ఇంకా క్రిస్టియన్ వేలోనే వెళ్ళింది. సో మా అత్తయ్య అయితే ముగ్గేస్తున్నారు, వీడియో తీస్తుంటే నవ్వుతున్నారు అనమాట. ఇంకా మా సోను వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది జనాలలో ఇంకా ఎక్కడ ఉంటున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. హల్దీ కూడా స్టార్ట్ అయిపోయింది, ఫ్యామిలీ వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. మా పిల్లలు ఎక్కడున్నారో అని నేను చాలాసేపు వెతుక్కోవడమే సరిపోయింది. వాళ్ళు కొంచెం చిరాకు, కొంచెం ఆడుకోవడం, పిల్లలతో ఆడుకుంటున్నారు కదా, కొట్టుకోవడం తిట్టుకోవడం అలా చేస్తారనమాట. మేము తినేసరికి 10:30, 10 అలా అయింది. మేము కూడా ఫొటోస్ దిగి అలాగే ఫోటోషూట్ చేస్తూ ఉంటే చూసాము. డాన్సులు చాలామంది వేశారు, అవి కూడా చూసాము. ఫోన్ చేసిన 30 తారీఖు చెప్పగా
మాట్లాడుతుంది అదే చెప్తున్నాను 30 తారీఖు ఓకే సార్ నడుస్తుంది ఇవాళ మరి నడుస్తుంది అన్ని ఫంక్షన్ నడుస్తుంది మన కాడ థ్యాంక్ యూ అమ్మాయి చెప్పు శాతానికి పిల్లలు బాగుంటాయి థ్యాంక్ యూ నేను ఎప్పుడైతే హ్యాండ్స్ ఫోల్డ్ చేయాలి కొద్దిగా జరగచ్చు మేడం మీరు కూడా కొద్దిగా ఎప్పుడు 4కి వచ్చింది పంపినా నిలబడ్డారు జనాలు ఇప్పుడే పెట్టి ఈ చేయి నడుము చేయి కూడా నడుము చేయి కూడా తీసేయండి అప్పుడే పెట్టారు వచ్చింది వాళ్ళు ఇటు ఓకే కెమెరా వైపు చూడద్దు చూడండి తర్వాత నా వైపు చూడండి ఓకేనా మేడం స్పెట్స్ పెట్టుకొని నడుము చేయబెట్టి స్ట్రైట్ అన్నట్టు హ్యాండ్స్ పోతే ఓకే రెడీయా రెడీయా 1 2 3 గో స్పెట్స్ పెట్టుకోండి మా వైపు చూడండి చేపెట్టండి ఒకసారి స్ట్రైట్ అప్ చూడరా మీరు చూడండి అన్నారు మీరు వస్తున్నాను చెప్తే రెడీ 1 2 3 తలలు తిప్పండి మేడం హ్యాండ్స్ ఫోల్డ్ చేయండి ఇట్లా చిన్నగా ఇట్లా సంజయ్ ఆ రోజు బీసిక్ కదా పైన లోపల చేపెట్టు హల్దీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే డాన్స్ వేస్తున్నారు. నేనైతే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ చెప్తున్నా, ఎందుకంటే సాంగ్స్ పెట్టారు కదా, నాకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చేసింది. సో అందుకోసం అనేసి సో ఇక్కడైతే చూడండి చక్కగా భలే డాన్స్లు వేస్తున్నారు. పాపం వేసి ఆయాసం వచ్చింది అనుకుంటా కొంతమంది అయితే వెళ్ళిపోయారు వేయకుండానే. సరిగ్గా డీజే సాంగ్స్ పెట్టిన తర్వాత పిల్లలకు కూడా ఆగట్లేదు ఊపు, చక్కగా డాన్స్ వేస్తున్నారు. మా పిల్లలు ఎక్కడున్నారా అని వెతుక్కుంటున్నా, అసలు కనపడట్లేదు. పిల్లలతో ఆడుకుంటున్నారు, వాళ్ళని పద్దం దాకా ఎత్తుక్కోవడమే అయిపోతుంది. మా పిల్లలు డాన్స్ వేయలేదులేండి పాపం, చక్కగా డాన్స్ వేస్తూ ఉంటే పక్కకి వెళ్ళి ఆడుకున్నారు. ఇంకా పెద్దవాళ్ళే డాన్స్లు వేశారు. ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి అయితే లైక్ చేయండి ఓకేనా. లాస్ట్కి అయితే ఒక అంకుల్ అయితే ఇదిగోండి ఇలాగా కామెడీ చేశారు, నాకైతే భలే అనిపించింది, బాగా నవ్వుకున్నాను. చూడు పిన్నమ్మ పాడు పిల్లడు అనే పాటకి ఇది వేశారు. ప్రతిదీ నేను మామూలుగా అలా పెట్టేస్తే బాగుంటుందిలే, కానీ నాకు వీడియోస్కి ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసం అనేసి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్